ఈరోజు మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2029 ఏం చేద్దాం? 2029 మనం ఎందుకు జాయిన్ అయ్యాం? ఈరోజు ఎందుకు మన పార్టీలో జాయిన్ అవుతున్నాం అంటే, ఒకసారి ఆగండి. అంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. నేను ఈ రోజున నా జీవితం ధన్యమైంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన అభిమానిని నేను. రాజశేఖర రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నన్ను ఒక తమ్ముడిగా భుజం మీద చేసిన వ్యక్తిని నేను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇలువలతోనే ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అవటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపల్ల నియోజకవర్గంలో మనకి ఇన్ఛార్జిగా పేట మోహన్ పెట్టారు. ఆయన్ని రేపల్ల నియోజకవర్గం నుంచి 2029లో గెలిపించుకోవాల్సిన పరిస్థితి మన అందరి పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎవరిని పెట్టినా గెలిపించుకోవాల్సిన బాధ్యత రేపల నుండి మన ఒక ప్రచారం 175 నియోజకవర్గంలో మనం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పథకాల మీద మన ప్రజల్లో చైతన్యవంతం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని, రాక్షస విధానాన్ని మనం ఖండించుకుంటూ మనం ఎవరు కూడా భయపడాల్సినంత అవసరం లేదు. మనం న్యాయంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో కనీసం 2-3 అన్నా అతను చేసిన సందర్భం లేదు. కూటమి ప్రభుత్వం 3 ప్రభుత్వాలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేటాడుతున్నారు. రేపు 29లో ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మరోసారి నాకు ఈ అవకాశం కల్పించిన వైఎస్ఆర్ పార్టీలోకి నన్ను తీసుకున్నందుకు ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news